మాట్లాడితే సిగ్గుతో తలదించుకుంటారు ప్రజలు. రంగారెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు సార్. మేడం ఇప్పుడు నేను ఓన్లీ నేను టెక్నికల్గా మాట్లాడతా. ఇప్పుడు ఇంత మనం ఆల్రెడీ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి. పూర్ మ్యాన్స్ ట్యాక్స్ పేడ్ మనీ అది. మనం దాని గురించి ఆలోచన చేయాలి, ఏం చేయాలి భవిష్యత్తు. ఈ రాజకీయంగా వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన పక్కకు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఆ 3 బ్యారేజీలు ఉన్నాయి కదండి, ఆ 3 బ్యారేజీలు రిపేర్ చేసినా కూడా అవి నడవని అందరికి తెలుసు. ఎందుకంటే మేజర్ అమౌంట్ ఖర్చు పెట్టేది ఉంటుంది అందరికీ. లోపల మనుషులు అయితే అవి ఫ్యూచర్లో పనిచేయమని అందరికి తెలుసు అవి. కనుక దాని మీద పోవడం కంటే ఇప్పుడు ప్రస్తుతం తుమ్మిడేటికి వెళ్ళి మనం వాటర్ తీసుకొని మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాదా? సిడబ్ల్యూసి జలవనరుల కేంద్ర జల సంఘం ఇచ్చింది కూడా తప్పేనా? ప్లానింగ్ అనుమతి ఇచ్చినారు, 13 అనుమతులు తప్పేనా మీరు అన్నట్టు? మీరు రాజకీయంగా మాట్లాడితే దానికి మరి 152 మళ్ళీ సిడబ్ల్యూసి ఇచ్చింది కదా, 152 ఇచ్చింది కదా. కొద్దిగా క్రాస్ టాక్ చేసిన రిపోర్ట్ ఏంది? రంగారెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా చేయాల్సిన నేను చెప్పేది ఇక్కడేనండి. తుమ్మిడికి వెళ్ళి సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది 160 టీఎంసీకి. నాకు పొలిటికల్ గా నేను మాట్లాడలేను, టెక్నికల్ అంటే బికాజ్ ఐఎమ్ ఇంజనీర్ కాబట్టి ఆ ప్రాజెక్ట్లో మేము ఇన్వాల్వ్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పటికీ ఆ బ్యారేజ్ ఇర్రిపేబుల్ అండి. అవి పెద్ద రిపేర్ అయిన కూడా కాస్ట్తో కూడుకున్నవి. అవి ఎప్పుడైతే ఏం కథనో ఎవరికి అష్యూరెన్స్ లేదు. కనుక ఇప్పుడు ఇమీడియట్గా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే టెక్నికల్గా ప్రజలకు లాభం కలగాలి. ప్రజలకు కలగాలంటే ఇప్పుడు లక్ష కోట్ల అప్పు తెచ్చి సంవత్సరానికి 13,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టుకుంటే ఎవరైనా ఊరుకుంటారా అండి? ఇమీడియట్గా మనం ఒక 5-6 నెలల ఒక సంవత్సరం లోపల ప్రజలకు మొత్తం నీళ్ళు ఇవ్వాలి 10-12 లక్షల ఎకరాలకు. అప్పుడు కొద్దిగా మనకు లాభం కుదురుతుంది. కనుక దానికి తుమ్మిడేటి ఒకటే శరణ్యము. ఇమీడియట్గా తుమ్మిడేటికి వెళ్ళి తీసుకొచ్చి ఈ రిపేర్స్ అంటే అయితే చేసుకుంటే లాభమే. కానీ అవి అవుతాయని చాలామంది ఇంజనీర్స్కు నమ్మకం లేదు. అంటే గత ప్రభుత్వంలో చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. ఈ విషయాలు ఎవరు ఓపెన్ గా బయట చెప్తలేరు. గత ప్రభుత్వం సిడబ్ల్యూసి అవమానిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం అనుమతులు అవమానిస్తున్నారా? మీరు ఎవరు అవమానిస్తున్నారు? దీంట్లో అవమానిస్తున్నారు చెప్పండి. అరే పొరపాటు జరిగిందండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా విచారణ చేస్తారు. విచారణ చేసిన పూర్వపరాలు తెలుసుకుంటారు. ఆ ప్రాజెక్ట్ పనికొత్త ఇప్పుడు టీవీలో కూర్చొని పాయింట్ పనికిరానికి ఎట్లయితే కష్టాన్ని ఆవాస్ పాలు అయినాడు కదా, నిపుణుల కష్టాన్ని ఆవాస్ పాలు అయినాడు కదా, ప్రజాధనాన్ని అదండి. నేను కాదండి, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళే పనికిరావని రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా అంతకంటే పెద్ద హైయెస్ట్ బాడీ ఏముంటుంది? మరమ్మతులు చేసుకోమన్నారు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళే ఈ 3 బ్యారేజ్ పనికిరావు, కూలగొట్టి మళ్ళా కట్టాలని చెప్పిండ్రు. దానికి ఏం చెప్తారు? అంతకంటే పెద్ద నివేదిక చదవండి. మరమ్మతులు చేయమని చెప్పినారు. సాధారణంగా ఏమైనా మరమ్మతుల ప్రక్రియ ఉంటే దానికి నిర్మాణ సంస్థని బాధ్యులను చేసే అవకాశం ఉంటుందా? నిర్మాణ సంస్థ వాటిని రిపేర్ చేసే మేడం నేను చెప్పేది ఏంటంటే మరమ్మతులు చేయొచ్చు, అయితాయా కాదా అనేది ఎవరికి నమ్మకం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఓపెన్ గా చెప్తున్నా. మీరు ఇంజనీర్స్ ప్రైవేట్ టాక్లో పిలిచి అడగండి, ఎవ్రీబడి ఆ రోజు చేసిన డిజైన్ చేసిన వాళ్ళు ఆడతారు. అది ఇక్కడ రిపేర్ చేస్తే ఇంకో దగ్గర బొక్క పడుతుండొచ్చు, ఇంకోటి అది ఒకటేటా చేస్తాం. 3 బ్యారేజ్లు ఎట్లా చేస్తామండి? అది మేము అశుభం పలకనిక రాలేదు, శుభమే పలుకుతాం. కానీ అవుతుందా లేదా అనేది అది ఓలటైల్గా ఉన్నది సిచ్యువేషన్. అర్థమైంది.